నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ డెప్. ఒంటరిగా ఒక యువతి ఉద్యోగం కావాలని అడిగింది. మరో చోట నాకు ఏదైనా పనిని ఇప్పించండి అని అడిగింది. అలా పలు చోట్ల పలు రకాలుగా వారికి తెలియకుండానే ఓ చీకటి హంగుల ప్రపంచంలో అడుగుపెట్టారు. తీరా చూస్తే వాటంతటిని అమ్ముడుపోయే సరుకుగా మార్చి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు వస్తువుల్లా. ఇప్పుడు చెప్పింది వింటుంటే ఇటీవల విడుదలైన ఢిల్లీ క్రైమ్స్ సీజన్ 3 వెబ్ సిరీస్ గుర్తుకొస్తుందంటే ఆశ్చర్యం అవసరం లేదు. అవును, అదే స్టోరీ. భారతదేశ రాజధాని ఢిల్లీలో ఈ వెబ్ సిరీస్ కథ యథార్థంగా కొనసాగుతోంది. వెబ్ సిరీస్ కి ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న యథార్థ సంఘటనలకు ఒక్కటే తేడా. నమ్మించి మహిళల నుంచి చిన్నపిల్లల వరకు రింగులో పడేసే వ్యక్తి. ఈ రింగు వెనుక ఉన్న శక్తి బడీ దీదీదా అంటే బడీ దీదీగా పిలువబడే మీనా అనే క్యారెక్టర్ అని తెలుసు. కానీ నిజంగా జరుగుతున్న మానవ ట్రాఫికింగ్ వెనుక ఉన్నది బడీ దీదీనా బడా దాదానా అన్నది తెలీదు. సినిమాల్లో సిరీస్ల్లో ట్రాఫికింగ్ కు పాల్పడేవారిని, దుర్మార్గులకు తెరతీసేవారిని గుర్తించే శిక్షలు విధించడానికి హీరో ఉంటారు. మరి ఢిల్లీ యథార్థ సంఘటనలను, దుర్మార్గాన్ని గుర్తించేదెవరు? లింకులతో డాట్స్ కనెక్ట్ చేసి శిక్షలు అమలు చేసే ఆ హీరోలెవరు? ఢిల్లీ క్రైమ్స్ పేరుతో సీజన్లుగా కొనసాగుతున్న మాదిరిగానే శుభం కార్డు లేని వెబ్ సిరీస్లా ఢిల్లీ యథార్థ ఘటనలు కూడా అలాగే కొనసాగుతూనే ఉంటాయా, లేక శుభం కార్డు పడుతుందా? ఢిల్లీలో ఏం జరుగుతోంది? సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అమ్మాయిలు వరుసగా తప్పిపోతున్నారు అంటూ వీడియోలు, వాయిస్ నోట్స్, పోస్టులు వైరల్ అవుతున్నాయి. వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్ రీల్స్, యూట్యూబ్ షాట్స్, అన్ని చోట్ల ఒక్కటే సందేశం: ఢిల్లీ మహిళలకు సేఫ్ కాదు. ఈ ప్రచారంతో రాజధానిలో మహిళలు, యువతులు భయాందోళనకు గురవుతున్నారు. ఇంట్లోంచి బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. పిల్లల్ని ఒంటరిగా పంపించాలంటేనే ఆందోళన చెందుతున్నారు. కానీ ఇప్పుడు ఈ మొత్తం ప్రచారంపై ఢిల్లీ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఇది నిజమేనా, లేదా కావాలని భయాన్ని సృష్టిస్తున్న ఆన్లైన్ పెయిడ్ క్యాంపెయినా? ఢిల్లీ పోలీసులు చెబుతున్న లెక్కలు షాకింగ్ గా ఉన్నాయి. కానీ అదే సమయంలో భయానికి బ్రేక్ వేసేలా కూడా ఉన్నాయి. జనవరి 1 నుంచి 15 మధ్య వరకు మొత్తం 807 మంది కనిపించకుండా పోయారు. అంటే మహిళలు. రోజుకు సగటున 54 మంది. వారిలో 509 మంది మహిళలు, 298 మంది పురుషులు. ఇందులో 191 మంది మైనర్లు, 616 మంది పెద్దవారు. అయితే ఈ 807 మందిలో ఇప్పటికే 235 మందిని పోలీసులు గుర్తించారు. ఇంకా 572 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. పోలీసులు స్పష్టంగా చెబుతున్నది, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మిస్సింగ్ కేసులు పెరగలేదు. ఈ జనవరిలో అయితే మరింత తగ్గాయి. మహిళలు ఎక్కువగా తప్పిపోతున్నారన్న ప్రచారం అతిశయోక్తి. అయితే పోలీసులకు ఎదురవుతున్న ప్రశ్నలు: అసలు క్రైమే జరగకూడదంటే ఇంతమంది మిస్సింగ్, అంతమంది మిస్సింగ్ అంటూ లెక్కలు చెబుతున్నారేంటని ఢిల్లీ ప్రజలు విమర్శలు చేస్తున్నారు. ఇక్కడితో ఈ వ్యవహారం ఆగిపోలేదు. ఈ మిస్సింగ్ ప్రచారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఈ మొత్తం హైప్ హిందీ సినిమా మర్దానీ ప్రమోషన్ కోసమేనని అధికార బీజేపీ భావిస్తోంది. భయాన్ని బిజినెస్ గా మార్చారని సోషల్ మీడియాలో కావాలనే ప్రచారం చేస్తున్నారని బీజేపీ మండిపడుతోంది. మరోవైపు ప్రతిపక్ష ఆప్ మాత్రం తీవ్రంగా స్పందిస్తోంది. ఢిల్లీని మిస్సింగ్ పీపుల్ సిటీగా మార్చేశారంటూ బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. ఇది నిజమైన భద్రతా సమస్య, లేక సోషల్ మీడియా సృష్టించిన భయమా? డేటాను నమ్మాలా, వీడియోలను నమ్మాలా? భయానికి నిజానికి మధ్య ఇప్పుడు ఢిల్లీ ప్రజలు చిక్కుకుపోయారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి తన విశ్లేషణ అందించడానికి ప్రముఖ అనలిస్ట్ హేమా బిల్లోజు గారు ఉన్నారు. హేమా గారితో మాట్లాడదాం. హేమా గారు, నమస్కారం అండి. నమస్తే అండి. నేను ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, రాష్ట్ర కన్వీనర్. నా పేరు హేమా సుదర్శన్ జిల్లోజు. నమస్తే. అయితే ఇప్పుడు వరకు దగ్గర బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మిస్సింగ్ కేసెస్ ఎక్కువగా అవుతున్నాయని చెప్పేసి ప్రచారాలలో ఉంది, వార్తల్లో ఉంది. అది కూడా నిజం. ఎందుకు అంటే ఇప్పుడు ఏదైనా మిస్సింగ్ కేసెస్ ఎవ్రీ ఏరియాలలో, ఎనీ డిస్టిక్ లో జరిగినా కానీ ప్రతిదీ వచ్చేసి ఎన్సీఆర్బీలోకి వాళ్ళకు గైడెన్స్ ప్రకారం వాళ్ళకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేషనల్ ఏంటిది క్రైమ్ దాంట్లో రిపోర్టింగ్ ఎందుకు ఇవ్వట్లేదు? వీళ్ళు నిజంగానే వచ్చేసి ఏ ప్రాబ్లం చేయట్లేదు అన్నప్పుడు డెవలప్మెంట్ అని చెప్తూ ఉంటారు బీజేపీ ప్రభుత్వము. అదే విధంగా చూసుకుంటే బేటీ బచావో, బేటీ పడావో అని చెప్పేసి అంటారు. మరి ఇంత అమ్మాయిలకు ఇలాంటి అవకాశం ఇస్తారు అన్న బీజేపీ ప్రభుత్వాలు ఎందుకు వచ్చేసి మీరు నేషనల్ దాంట్లో వచ్చేసి ఎంత మంది మిస్సింగ్ అయినారు అనేది లెక్కలు ఎందుకు పెట్టట్లేదు? డెవలప్ అనే పేరుతో వచ్చేసి మీరు డెవలప్మెంటే లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే మీ లెక్కలు బయటికి వస్తే
ప్రతి ఒక్కరు అడుగుతారు, ఆపోజిషన్ లీడర్లు అడుగుతారు అనే ఒక ఏంటిది ఆ భావాలతోనే వచ్చేసి మీరు ఎంతసేపు వచ్చేసి జనాలను మభ్యపెట్టుకుంటూ ఉంటున్నారు. మొన్నటికి చూస్తే మనకి ఒక నెల రోజులలో జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 800 మంది మిస్సింగ్ అయ్యారు. దాంట్లో 500 మంది వచ్చేసి ఆడవాళ్లే ఉన్నారు. అంటే ఆడవాళ్ళు మీన్స్ అమ్మాయిలు, చాలా ఏజ్ తక్కువ వాళ్ళు ఉంటున్నారు. దాంట్లో మైనర్లు వచ్చేసి దగ్గర 200 చిల్లరకు మైనర్లు ఉన్నారు. మగవాళ్ళు వచ్చేసి 300 మంది ఉన్నారు. ఈ మిస్సింగ్ కేసెస్ ఎందుకు జరుగుతున్నాయి, అది ఢిల్లీలోనే ప్రత్యేకంగా ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పేసి అడుగుతున్నా. ఎందుకు మీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మిస్సింగ్ కేసెస్, అది ఆడవాళ్ళ మీద అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయని చెప్పేసి మేము అడుగుతున్నాం. మీరు దీన్ని మీరు సెంటర్ లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎవరు చూసుకుంటారు? మీకంటే ఇంకెవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా? ఏ దేశాన్ని అడగమంటారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మిస్సింగ్ కేసెస్ పక్కదోవ పట్టిస్తున్నారు అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాలు వాదిస్తున్నారు తప్ప నిజానికి మీరు కాలేదు అనుకున్నప్పుడు మీరు వచ్చేసి ఎన్సీఆర్బీలో ఎందుకు వచ్చేసి రికార్డ్స్ ఎందుకు పెట్టట్లేదు? దాన్ని ఆన్లైన్ లో వచ్చేసి ప్రతి ఒక్కటి చూసుకుంటా. అంత గత ప్రభుత్వాలు వచ్చినప్పుడు ప్రతిది వచ్చేసి కేసెస్ ఎన్ని జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఉన్నది, ఆంధ్రాలో, తెలంగాణలో, లేకపోతే సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో, గుజరాత్, ఎవ్రీథింగ్ లిస్ట్ ఉండేది. ఆ లిస్ట్ ఎందుకు ఇప్పుడు ఏదైనా మనం ఎన్సీఆర్బి ఏంటిది సైట్ ను ఓపెన్ చేస్తే దాంట్లో ఎందుకు మనకి వివరాలు దొరకట్లేదు? ఎక్కడ విఫలమయ్యారు? మీ దగ్గర ఏంటిది గవర్నమెంట్ నడిపించే విధానం కరెక్ట్ లేదంటారా, లేకపోతే మిస్సింగ్ వాటిని వచ్చేసి పెడితే వాళ్ళు అడుగుతారు అనేది మీకు భయం ఉన్నదా? ఏ విధంగా అని చెప్పేసి మేము అనుకోవాలో ఒకసారి ఆలోచించాల్సిన విధానం ఉంది. సో ఇప్పటికి మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా వచ్చేసి మిస్సింగ్ అయినట్టుగా వచ్చేసి చాలా వార్తలు వచ్చినాయి. అంతకుముందు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చేసి గత ప్రభుత్వం ఉన్నప్పుడు మిస్సింగ్ కేసెస్ ఇంత ఉన్నాయి, ఆడవాళ్ళు ఇంతమంది పోతున్నారు, అది ముఖ్యంగా వచ్చేసి చిన్న పిల్లలు మాయమవుతున్నారు, వాళ్ళు గాయమవుతున్నారు, మిస్సింగ్ అవుతున్నారు అన్నట్టుగా కొట్లాడారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తను వచ్చేసి హోమ్ మినిస్టర్ గా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేకపోతున్నారు? ఈ మధ్యలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎక్కువగా వచ్చేసి మిస్సింగ్ కేసులు అవుతున్నాయి. అది ముఖ్యంగా వచ్చేసి చిన్న పిల్లలు ఎందుకు అవుతున్నారు, అది 18 years లోపల ఎందుకు అవుతున్నారు, యువతను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మనకి ఈ మధ్యలో చూసుకుంటే హనీ ట్రాపింగ్ అనే పేరుతో తెలంగాణలో కూడా దగ్గర 2000 నుంచి 3000 మంది వచ్చేసి హనీ ట్రాపింగ్ కేసులకు గురయ్యారు అని చెప్పి చెప్తున్నారు. ఈ డేటాను అంతా మీరు ఎందుకు వచ్చేసి మీ ప్రభుత్వం వచ్చేసి ఆన్లైన్ లో పెట్టట్లేదు, ఎన్సీఆర్బీలో ఎందుకు మీరు ఫైల్ చేయట్లేదు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అంటే ఈ డేటా పెడితే రేపు పొద్దున అడుగుతారు అనే భయంతోనేనా, లేకపోతే అమ్మాయిల మీద దేశంలో అమ్మాయిలకు భద్రత లేదు, అమ్మాయిలని మేము పట్టించుకోమని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారా? ఈ మోడీ గారు వచ్చేసి కనీసం వచ్చేసి ఒక పిల్లల్ని అంటే వైఫ్నే కాపాడుకోలేకపోయిండు, మరి దేశాన్ని ఏం కాపాడతారు? అందులో ఆడవాళ్ళని ఏం కాపాడతారు? తనకున్న ఒక వైఫ్నే కాపాడకుండా తనను మొత్తానికి వదిలేశాడు కదా. మరి ఏ విధంగా అనుకోవాలి ఈ మోడీ గారిని, బీజేపీ ప్రభుత్వాన్ని ఏ విధంగా అనుకోవాలి? మీరు 50,000 దగ్గర ఇప్పుడు మనము ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూసుకుంటే ఎంత మిస్సింగ్ అయిందంటే 50,000 మంది 2015 నుంచి ఇప్పుడు 2025 వరకు 50,000 మంది ఆడవాళ్ళు మిస్సింగ్ అయిన కేసెస్ అప్రాక్సిమేట్ గా చెప్తున్నారు. అది మన లెక్కలలో రానివే, ఇవి లెక్కలు ఉన్నాయి అని చెప్పేసి నేను అప్రాక్సిమేట్ గా చెప్పట్లే, అప్రాక్సిమేట్ గా చెప్తున్నాను. అది 8 నుంచి అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 8 సంవత్సరాల లోపల 5,600 మంది కేసెస్ వచ్చేసి ఫైల్ అయినట్టుగా తెలుస్తుంది. కానీ అక్కడ దొరికింది వచ్చేసి మాక్సిమం వచ్చేసి 7% మాత్రమే రిటర్న్ అయినట్టుగా దొరికినట్టుగా తెలుస్తుంది. మిగతా 4,900 మంది మిస్సింగ్ లో ఉన్నారు అనేది తెలుస్తుంది. అదే విధంగా చూసుకుంటే 8 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు కూడా మిస్సింగ్ అయిపోయారు. వాళ్ళు కూడా మనకి ఎంత మిస్సింగ్ 6,600 మంది మిస్సింగ్ అయినట్టుగా ఉంది. దాంట్లో వచ్చేసి 0.4% మంది దొరికారు రిటర్న్. అది 6,200 మంది వచ్చేసి ఇంకా అలానే దొరకకుండా పెండింగ్ లో ఉన్న కేసులు. 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు మయమైంది వచ్చేసి 56% ఉంది. అంటే 56,000 మంది ఉన్నారు. అంటే మీరు ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మాయిలు మిస్సింగ్, అమ్మాయిలు మీన్స్ అంటే గర్ల్స్, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు 40 సంవత్సరాల లోపల వచ్చేసి మనకి 50,000 మంది వరకు మిస్సింగ్ అయినట్టుగా వచ్చేసి మనకు అక్కడ తెలుస్తున్నది. అది ఆధారాలు అయితే లేవు, కానీ ఖచ్చితంగా ఇది జరుగుతుంది అనేది వాస్తవం. అది వచ్చేసి ఎన్సీఆర్బీలో వచ్చేసి రికార్డ్స్ అయితే లేవు. మరి ఈ రికార్డ్స్ అంతా ఎవరు పెట్టాలి? అది ఈ బీజేపీ ప్రభుత్వం బాధ్యత కాదా? మరి ఎవరు తీసుకోవాలని చెప్పేసి అడుగుతున్నాను. మరి ఎందుకు
ఫాల్తు వాగ్దానాలు చేస్తారు. బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి వాగ్దానాలు ఎందుకు చేస్తారు? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 50,000 మంది వచ్చేసి అప్రాక్సిమేట్ గా మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి అని చెప్పేసి తెలుస్తుంది. దీన్ని మీరేమంటారు? అదే విధంగా చూసుకుంటే ఇంకో క్వశ్చన్, ఢిల్లీలో వచ్చేసి ఇప్పుడు ఓన్లీ ఒక 1 month లోనే వచ్చేసి ఇంతమంది పిల్లలు మిస్సింగ్ అవుతున్నారు. అది వచ్చేసి మనకి మైనర్ బాలికలు ఎక్కువ ఉన్నారు. ఈ పిల్లల్ని ఏం చేస్తున్నారు? ఏమన్నా ట్రాఫిక్ ఏంటిది కిడ్నీ అని చెప్పేసి అమ్ముతున్నారు. ట్రాఫికింగ్ అనేది ఎక్కువగా ఉన్నది కదా, ఏంటిది అవయవాలు అమ్ముకుంటున్నట్టుగా, లేకపోతే అమ్మాయిలను వేరే దేశాలకు పంపిస్తున్నట్టుగా ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారు? దీని మిస్టేక్ అనేది బీజేపీ ప్రభుత్వానికి కాదా అండి? ఈ మోడీది కాదా? నువ్వు ఏం చేస్తున్నావు అసలుకి? వచ్చేసి ఎంతసేపు అబద్ధాలు చెప్పుకుంటా మభ్య పెట్టుకుంటా మనుషులను వచ్చేసి నేను అది చేస్తా, డెవలప్ అయింది అంటారు, జీడిపి అంటారు, అది ఇది మాట్లాడతారు తప్ప ఎంతసేపు మీరు దేశం మీద దృష్టి పెడుతున్నారు, దేశ ఆడవాళ్ళ మీద దృష్టి పెడుతున్నారు. ఇక్కడ మిస్సింగ్ అవుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారని చెప్తున్నా. మీ దాంట్లో స్మృతి ఇరానీ గారు బాగా మాట్లాడతారు, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ అని చెప్పేసి మాట్లాడుతుంటారు, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఆడవాళ్ళు కాదా అని మేము అడుగుతున్నాము. మీరు ఆడపిల్లలు వచ్చేసి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మిస్సింగ్ అవుతుంటే మీ మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరేం చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం. మిస్సింగ్ కేసులను మిస్లీడ్ చేస్తున్నారు, భయభ్రాంతులకు చేస్తున్నారు అని చెప్పేసి అనవసరంగా వీడియోలు పెడుతూ ఉంటారు. ఈ మిస్సింగ్ కేసులు కాకపోతే మీకు ధైర్యం ఉంటే NCRBలో వచ్చేసి మీరు ఏంటిది ఆ లిస్ట్ పెట్టండి. మీరు ఎంతమంది అవుతున్నారు ఏంటిది అనేది జనాలు కూడా చూస్తారు, ప్రతి ఒక్కరు అవగాహన వస్తుంది. ఊరికే వచ్చేసి చెప్తున్నారు, ఈ ప్రభుత్వాలు ఊరికే వాదిస్తుంటాయని చెప్పి చెప్తుంటారు. మీరు అక్కడ తీసుకురండి, లిస్ట్ తీసుకురండి. ఎందుకు తీసుకురావట్లేదు? గత ప్రభుత్వాలు చేస్తున్నాయి, మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎక్కడ లోపం ఉన్నదని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఓకే హేమ గారు, మరి ముఖ్యంగా ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ సీజన్ 3 స్టార్ట్ అయ్యింది. అందులో కూడా మేబీ మీరన్నట్టుగా ఆ కథలన్నిటినీ కూడా ఒక చిత్రం ద్వారా చూపిస్తే ఏమైనా మార్పు వస్తుందనే ఉద్దేశంతో తీసిందంటారా? నిజంగా మరి ఆ సిరీస్కి ఇప్పుడు ఢిల్లీలో జరుగుతుంది సింక్ అయిందంటారా? 100% అండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేనికి చేత కావట్లేదు. కనీసం ఒక్కటి కూడా దేశ రక్షణ బాగలేదా? బయట వాళ్ళు వచ్చేసి మన దేశంలో బాంబులు పేలుస్తుంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇటు సైడ్ చూసుకుంటే మన డెవలప్మెంట్ కరెక్ట్ గా లేదా? ఏది యువతకు జాబ్స్ అన్న అది లేదా? ఇప్పుడు చూసుకుంటే వచ్చేసి ఏంటిది అమ్మాయిల మీద వచ్చేసి ఇంత అత్యాచారాలు జరుగుతున్నాయి, అమ్మాయిలను వచ్చేసి మిస్సింగ్ కేసులు అవుతున్నాయి. సో దాని వల్ల డైరెక్ట్ గా అడుగుతుంటే కూడా వీళ్ళకు ఏంటిది మైండ్ ఉండట్లేదు. అడుగుతుంటే వచ్చేసి దీన్ని మభ్య పెడుతున్నారు అనే దృష్టితోని ఎవరో ఒకరు మంచి వాళ్ళు ఉంటారు కదా, దేశంలో కూడా చాలా మంచి వాళ్ళు ఉంటారు, అది వచ్చేసి ఒక సినిమా రూపంలో ఒక వెబ్ సిరీస్ రూపంలో చూపెడితే బాగుంటుంది అనే దాంట్లో వాళ్ళు తీసుకొచ్చారు. దాంట్లో చూసి రియాలిటీ ఉంది కాబట్టి ఏదైనా సినిమా చేస్తున్నారు అంటే రియాలిటీ లేకుండా వాళ్ళు వచ్చేసి కల్పితాలు మాక్సిమం వచ్చేసి ఒక 20% కల్పితం ఉన్నా కానీ 80% జరిగేదే వాస్తవాలను చూపెడుతూ ఉంటారు. అది ఎక్కడి నుంచో పుట్టుగా రాదు, మన సొసైటీ నుంచే పుట్టుకొస్తుంది. ఇప్పుడు జరిగే విషయాలన్నీ అది నిజంగానే అని చెప్పేసి చెప్పడానికి అవకాశం ఉంది. మరి ఇంతమంది అమ్మాయిలు ఇదే బీజేపీ ప్రభుత్వంలో మిస్సింగ్ అవుతుంటే ఏం చేస్తున్నారు? అమ్మాయిలను ఏం చేస్తున్నారు? ముఖ్యంగా ఆడవాళ్ళని ఎందుకు మీరు ఇంత ఏంటిది బేటీ పడావో బేటీ బచావో అని చెప్పేసి అమ్మాయిలను ఇంత దారిద్ర్యంలోకి ఎందుకు దింపుతున్నారు? మొన్నటికి మొన్న చూస్తుంటే బీజేపీ ప్రభుత్వంలో ఒక పర్సన్ వచ్చేసి అది లోకల్ మండలంలో ఒక పోస్ట్ ఉన్న పర్సన్ కూడా అమ్మాయిని ఏ విధంగా కొడుతున్నారో మనందరం చూసిందే, చాలా వీడియోలలో కూడా వచ్చింది. అమ్మాయిని పరిగెత్తి కొడుతున్నారు. ఒక అమ్మాయిని ఆ విధంగా కొట్టాల్సింది ఎవరికి ఉందండి? నార్మల్ గా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కొడితేనే దాన్ని క్రైమ్ కింద వచ్చేసి పరిగణిస్తున్నారు. అదే ఒక బీజేపీ పర్సన్ అమ్మాయిని ఆ విధంగా కొడుతుంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు? మీ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నారు అంటే, మీ బీజేపీ ప్రభుత్వం ఎంతసేపటికి ఆడవాళ్ళను కొడుతుంటే, ఆడవాళ్ళను రేపులు చేస్తుంటే, ఆడవాళ్ళను మడ్డలు మానభంగాలు చేస్తుంటే మీరు వాళ్ళను కాపాడుకుంటూ వచ్చేదే మీ బీజేపీ ప్రభుత్వం. అదేనా మీ ఎజెండా? అదేనా మీ వాగ్దానాలు? మరి ఎందుకు మీరు బీజేపీ ప్రభుత్వం వచ్చేసి బేటీ పడావో బేటీ బచావో అని చెప్పేసి ఆ వాగ్దానాన్ని ఎందుకు చేస్తారు? ఎందుకు ఆ నినాదాన్ని బయటికి తీసుకొస్తారు? మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ రోజులో చూసుకుంటే ఆ వీడియోలలో వెబ్ సిరీలలో జరిగేటి అన్ని కరెక్ట్ గా వచ్చేసి మీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరుగుతుందని చెప్పేసి ఖచ్చితంగా మేము చెప్పగలుగుతాం. ఓకే హేమ గారు, ముఖ్యంగా ఎలాంటి మహిళల్ని కానీ టార్గెట్ చేస్తున్నారంటే ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళు, అలాగే ఉపాధి కోసం వచ్చిన వాళ్ళు, వారెవరైతే ఉంటారో అంటే వారికి ఎవరైనా సరే అండదండ లేదు, ఒంటరిగా ఉంటున్నారు, ఒంటరిగా జీవిస్తున్నారు, వాళ్ళని పట్టించుకున్న వాళ్ళు లేరు అనే వారినే ముఖ్యంగా టార్గెట్ చేసి ఇలా కిడ్నాప్ చేస్తున్నారు అనుకోవచ్చా?
100% ఇప్పుడు ఏంటంటే మాక్సిమం ఇప్పుడు కొంతమంది ఎలా అంటే తల్లిదండ్రుల నుంచి ఇప్పుడు అనుకుంటే ఇన్ఫాక్చుయేషన్ అట్రాక్షన్ అనే టైప్ లో వచ్చేసి కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలను నమ్మి బయటికి రావడం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళు మోసం చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళలేక అలాంటి వాళ్ళు ఉపాధి కోసం వచ్చేసి బయట వెతుకున్నటప్పుడు ఇలాంటి పర్సన్స్ వచ్చేసి అమ్మాయిలను మభ్యపెట్టడం, మీకు ఏంటి డబ్బు ఆశ పెట్టడము, లేకపోతే వచ్చేసి జాబ్ ఆశ పెట్టడం, ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళను ఒక ఏంటంటే ఆ ఏజ్ లో సడన్ 40 ఇయర్స్ లోపల ఎలా ఉంటదంటే మైండ్ మెచ్యూర్ అనేది చాలా తక్కువగా ఉంటది. ఎవరికైనా అమ్మాయికైనా అబ్బాయికైనా 28 ఇయర్స్ తర్వాత మైండ్ మెచ్యూర్నెస్ వస్తుంది. అయినా కానీ అప్పటికి వచ్చేసి కొన్ని సిచ్యువేషన్స్ మనల్ని వచ్చేసి ఏం చెయ్యాలి ఎట్లా చేయాలి అనే దాంట్లో వచ్చేసి సందిగ్ధంలో ఉండి కూడా వాళ్ళు ఎలాంటి డిసిషన్ తీసుకోలేక ఇలాంటి ట్రాప్స్ కు గురవుతున్నారు అనేది 100% చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా చూసుకుంటే అమ్మాయిలు అనేటోళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఏదో ఎవరైనా మంచిగా ప్రేమతో మాట్లాడి మీకు ఇది ఇప్పిస్తాము అది ఇప్పిస్తాము జాబ్స్ అని చెప్పేసి ఏదో విధంగా వాళ్ళు సెన్సిటివ్ అనేది చాలా సున్నితత్వం అనేది అమ్మాయిల మనసులలోనే ఉంటది. కాబట్టి వాళ్ళని మభ్య పెట్టుకొని వాళ్ళని లోపరుచుకుంటున్నారు, ఈ విధంగా ట్రాఫికింగ్ లోకి దింపుతున్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చండి. హేమ గారు, ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా 800 పైనే మిస్సింగ్ కేసులు ఉన్నప్పటికీ పోలీసులు మాత్రం అలాంటిదేం లేదు, కేవలం కొంతమందే మిస్ అయ్యారు, వాళ్ళని కూడా కనుగొంటున్నాము, అంత లిస్ట్ అయితే ఏం లేదు అని చెప్పి పోలీసులు మాట్లాడుతున్నారు. మరి అందులో నిజాలేంటి? ఇప్పుడు జనవరి 15 లోపల 1వ తారీఖు నుంచి 15 లోపలనే అనేది చెప్తున్నారు కొన్ని అంకెల ప్రకారము. అది 800 మంది అంటున్నారు. 800 మందిలో వచ్చేసి 200 మంది చిల్లర వచ్చేసి దొరికారు అని చెప్తున్నారు. మరి దొరికారు అనేది ఎంత, ఇప్పుడు అసలుకి ఎవరు మిస్సింగే కాకపోతే దొరికారు అనేది ఏ విధంగా చెప్తున్నారు? ఇది ఏ విధంగా అండి? అసలు మభ్య పెట్టడం అంటారా? అసలుకి మిస్సింగే కాలేదు అని కొన్ని చెప్తుంటారు మీరే, కొన్నేమో వచ్చేసి దొరికారు అని చెప్తూ ఉంటారు. ఇక్కడనే అర్థమవుతుంది కదా అండి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. ఇప్పుడు అయితే ఓకే, మిస్సింగ్ కాలేదు అవుతుంది అనే దానికి ఎన్సీఆర్బి అనేది ఒకటి గైడ్ లైన్స్ ప్రకారం మనకు ఒకటి ఉంది కదా సైటు, ఎక్కడ మిస్ అయినా కానీ అక్కడికి అనేది ఆధారాలు పంపించాలి, ప్రతి ఏరియా నుంచి అక్కడికి వెళ్తాయి. మా సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ దేశంలో ఎక్కడైనా కానీ అక్కడికి వెళ్తాయి. మరి అక్కడ ఇప్పటిదాకా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ఆ సైట్ ని ఎందుకు మొత్తానికే బ్యాన్ చేసేస్తారు? ఆ సైట్ లో ఎందుకు వివరాలు ఉండట్లేదు? అంటే పనిచేసే వ్యక్తులు లేరా, లేకపోతే మీరు నిజంగానే వచ్చేసి బూటకాడ్ మాటలు చెప్పుకుంటూ మిస్సింగ్ అవుతున్నది అదే మీ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి వచ్చేసి బయట పెట్టలేక వచ్చేసి దీన్ని మొత్తానికి సైట్ ని వచ్చేసి ఆన్లో లేకుండా చేస్తున్నారని చెప్పేసి అనుకోవాలా? 800 మంది మిస్సింగ్ అయ్యారు అని చెప్పేసి చెప్తూనే ఉన్నారు, జరుగుతూనే ఉన్నాయి. 200 మంది వచ్చేసి దొరికిర్రు అంటున్నారు. దాంట్లో ఆడవాళ్ళు 500 చిల్లర ఉన్నారు, మగవాళ్ళు 300 చిల్లర ఉన్నారు. ఏంటిది చిన్న పిల్లలు మైనర్ వాళ్ళు సంబంధించిన 200 చిల్లర వరకు దాంట్లోనే ఉన్నారు అంటున్నారు. మరి వీళ్ళందరినీ ఎక్కడ తీసుకుపోతున్నాం? మనం చూస్తే కొన్ని వీడియోస్లలో కొన్ని దాంట్లో న్యూస్లలో చూస్తుంటే బయటకు వచ్చేసి బయట దేశాల నుంచి ఆర్గాన్స్ కొనుక్కోవడానికి మన దేశంలోకి వస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. మరి ఈ విధంగా ట్రాఫికింగ్ జరుగుతుంటే, ఆర్గాన్ ట్రాఫికింగ్ కానీ హనీ ట్రాఫికింగ్ కానీ ఇవన్నీ జరుగుతుంటే మీ ప్రభుత్వమే కదండి ఉంది దేశంలో. మీ హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? మీ ప్రభుత్వం ఏం చేస్తున్నది? మరి భద్రతా సిబ్బంది తప్పంటారా, లేకపోతే మీ ప్రభుత్వాన్ని తప్పంటారా? మీ ప్రభుత్వంలో మీ మోడీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు భద్రతా సిబ్బందిని కరెక్ట్ గా మెయింటైన్ చేయలేకపోతున్నారు అని ఏమనాలి అంట చెప్తున్నారు. మీరు ఏ విధంగా మేము అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆడవాళ్ళని కానీ చిన్న పిల్లల్ని కానీ అత్యాచారాలు ఈ రోజుల్లో చూసుకుంటే 6 సంవత్సరాల పిల్లలు 3 సంవత్సరాలు పుట్టిన పిల్లల్ని కూడా రేప్ చేస్తున్నారంటే మీరు ఏ విధంగా ఏ విధంగా వచ్చేసి మీరు ఎంతవరకు రక్షణ ఇస్తున్నారు, ఎంతవరకు మీరు రక్షణ సిబ్బందిని పెడుతున్నారు అనేది తెలుస్తుంది. సో ఇప్పటికైనా మోడీ గారు మీరు మీ వైఫ్ నే వచ్చేసి కనీసం చదువుకోకుండా వదిలిపెట్టారు. మీరు దేశాన్ని వచ్చేసి ఖచ్చితంగా పట్టించుకునే స్థితిలో లేరు కాబట్టి దయచేసి గద్దె దిగిపోండి. మిగతా ఏదైనా ఉంటే మిగతా ప్రభుత్వాలు చూసుకుంటారు. ఇప్పటికైనా ఈ వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే వాటిని నమ్మకుండా ప్రజలు ఎంతసేపటికి వచ్చేసి ఈ మభ్య పెట్టే ఏంటిది వీడియోలు ఇవన్నీ చూడడం కాదు, రియాలిటీలోకి రండి. ప్రతిదీ వచ్చేసి మాకు సైట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ సైట్స్ ఉన్నాయి, ఆ గవర్నమెంట్ సైట్స్ లో పోయి చూడండి, ప్రతి ఒక్కటి అడగండి అని చెప్పేసి నేను ఖచ్చితంగా ఈ దేశ ప్రజలకు చెప్తున్నా. ఎందుకంటే రేపు చూసుకుంటే మన దేశం ఇప్పటికే అప్పుల పాలైపోయింది, అన్ని రకాలుగా మన నాశనం అయిపోయింది.
కాబట్టి ఇప్పటికైనా దేశం మీద ప్రజలందరూ దృష్టి పెట్టి ఈ మోడీ ప్రభుత్వం చెప్పే ఈ వాటిని బూటకాలను నమ్మకుండా నిజాయితీ వైపు నిజం వైపు చూడండి, కళ్ళు తెరవండి అని చెప్పేసి నేను ఒక్కటే చెప్తున్నాను. దయచేసి మన దేశాన్ని కాపాడుకుందాం, మన అమ్మాయిలని, మన దేశ అమ్మాయిలని కాపాడుకుందాం అని చెప్పేసి కోరుతున్నాను. హేమ గారు, ఇంకొకటి ముఖ్యంగా సెలబ్రిటీలు సైతం చాలా సందర్భాల్లో చెప్పారు, 8-8:30 దాటిన తర్వాత వాళ్ళు వర్క్ వెళ్ళి వచ్చినా లేకపోతే వాళ్ళు మోడలింగ్ రంగం స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా సేఫ్ కాదు అనే ఒక మొత్తం క్రైటీరియా ఉండేదని చెప్పేసి. అండ్ గతంలో కూడా చూసుకున్నట్లయితే ఎన్నో ఘోరమైన కేసులు కూడా ఢిల్లీలో చోటు చేసుకున్నాయి. అలాగే దారిలో నడుచుకుంటూ వెళ్తున్నా కూడా కొన్ని పరిస్థితులు ఎదురైన సిచ్యువేషన్స్ చాలానే ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ట్రాఫికింగ్కి లాగుతున్నారు అని చెప్పేసి కూడా ఉన్నాయి. మరి ఓవరాల్గా అసలు ఏం చేస్తే మార్పు వస్తుందంటారు? నిజం చెప్పాలి అంటే గత ప్రభుత్వాలు ఉన్నప్పటికంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశంలో వచ్చేసి అల్లర్లు, దొమ్మిడీలు, దోపిడీలు ఎక్కువైతున్నాయి. అది ఒక మనిషి మీద అయితే మాత్రం అది మహిళల మీద అత్యాచారాలు ఎక్కువగా అవుతున్నాయి. దయచేసి ఒకటే చెప్తున్నాను, ప్రజలందరికీ నేను ఒకటే చెప్తున్నా, మీరు ఆలోచించండి. మనం చదువుకున్న వాళ్ళము, ఇప్పటికీ మనకు నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉన్నది. డెవలప్ అనే పేరుతో వచ్చేసి బీజేపీ ప్రభుత్వం మనల్ని వచ్చేసి పక్కదోవనబడుతుంది. మనకు వచ్చేసి మతం పేరుతో వచ్చేసి మనల్ని పక్కదోవ పట్టిస్తుంది. మన దేశం వచ్చేసి ఆల్రెడీ భ్రష్టు పట్టిపోయింది. మన దేశం డెవలప్ అనే పేరుతో వచ్చేసి తప్పుడు వాళ్ళ చేతుల్లో ఉంది. ఇద్దరు అమ్ముతున్నారు, ఇద్దరు కొంటున్నారు. సో దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మీద దృష్టి పెట్టేసి ప్రజలు న్యాయాన్ని ఎక్కడ అనేది ఉంది, ఎక్కడ మిస్లీడ్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది అని చెప్పేసి దేశ ప్రజలందరూ ఒకసారి మన దేశం వైపుకు, పరిపాలిస్తున్న మోడీ ప్రభుత్వం వైపు, బీజేపీ ప్రభుత్వం వైపుకు చూసి ఎక్కడ మిస్టేక్ ఉందని చెప్పి బయట పెట్టాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి ఇంకా వచ్చేసి ప్రభోలలోకి వెళ్ళకండి, వీళ్ళు చెప్పే మాయ మాటలలోకి వెళ్ళకండి, జుమ్లా మాటలు నమ్మకండి అనేదే చెప్తున్నాను. దేశాన్ని కాపాడుకునే బాధ్యత మనందరికీ ఉన్నది కాబట్టి ఎదుటివాడి ఎన్ని అబద్ధాలు ఆడి వాళ్ళు వచ్చేసి పాలిటిక్స్ లోకి వచ్చారు, గద్దె ఎక్కిన తర్వాత ఏం మాట్లాడతారు, గద్దె ఉన్నంత వరకు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ప్రజలను చూడాల్సిందిగా నేను కోరుతున్నాను. దయచేసి ఇప్పుడున్న సిచ్యువేషన్ 800 మంది ఒక నెలలోనే మిస్ అవుతున్నారు అంటే ఓన్లీ అది ఢిల్లీలోనే జరుగుతుంది. మరి మిగతా రాష్ట్రాలలో ఎంతవరకు జరుగుతుంది అదంతా డేటా అనేది కలెక్ట్ కావట్లే. ఆ డేటా ఎన్సీఆర్బిలో పెట్టట్లేదు. కాబట్టి దయచేసి ఎక్కడికక్కడ మన దేశంలో ఏం జరుగుతుంది, మన రాష్ట్రాలలో ఏం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది, హ్యూమన్ ట్రాఫిక్ చేసేసి ఆర్గాన్స్ ఎక్కడన్నా అమ్మేస్తున్నారా, దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారా? ఎందుకంటే ఈ దేశం మోడీ చేతులలో ఉంది, మోడీ ప్రభుత్వంలో ఉంది. కాబట్టి ఇన్ని జరుగుతున్నాయి అంటే ఇది బయటకు ఖచ్చితంగా పోతుంది అనేదే తెలుస్తుంది. వీటన్నిటి మీద దృష్టి పెట్టి మన దేశాన్ని కాపాడుకునే బాధ్యత మనకున్నది. కాబట్టి ప్రజలందరూ వచ్చేసి నిజాన్ని చూడాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటికైనా దృష్టి పెట్టేసి ప్రజలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాల మీద దృష్టి పెట్టేసి కాపాడుకోవాల్సిన బాధ్యత మనకున్నది. అందులో అమ్మాయిలు మన రాష్ట్రంలో కాదు, మన దేశాలలో మాక్సిమం 100% అబ్బాయిలు ఉంటే 60% అమ్మాయిలు ఉన్నారు. కాబట్టి అమ్మాయిని కాపాడుకోవాల్సిన బాధ్యత, మహిళలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ దేశానికి ఉంది. కాబట్టి దయచేసి ఒక్కసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. రైట్, థ్యాంక్ యూ హేమ గారు. ఢిల్లీ క్రైమ్స్ కి సంబంధించి చక్కటి విశ్లేషణ అందించారంటే ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ ఇన్ డెప్త్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.